అండ్ ఇందాక మాట్లాడాను నేను ఇంట్రోలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటులు, యాక్టర్లు ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సినిమా అవకాశాల కోసం ఎలా ఆకలితో ముందుకెళ్తూ ఉంటారని, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? చెన్నైకి పాండ్య బజార్ ఒక మార్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి డిక్షనరీ అలాగా పెదబాల శిక్ష అలాగా చెన్నైకి సినిమాలో ట్రై చేయాలంటే పాండ్య బజార్ వెళ్ళాలి అనేది మనకి బాగా నోటిఫికేషన్ ఉన్న ఒక ల్యాండ్ మార్క్ అది. అలాగే హైదరాబాద్ ఇండస్ట్రీలో కృష్ణానగర్ కథలు చాలా ఉన్నాయి. ఎవరు వచ్చినా ముందు కృష్ణానగర్లో దిగాలి. కృష్ణానగర్లో దిగంగానే అసలు ఏంటి, ఎవరు ఎటు వెళ్తున్నారు, పొద్దున్న 5 గంటలకు వేసి వెళ్ళిపోవడం, అప్పులో నిలబడితే తీసుకెళ్తే వీళ్ళు జూనియర్సు, వీళ్ళు డైలాగ్ ఆర్టిస్టులు, వీళ్ళు కంపెనీ ఆర్టిస్టులు, అంతమంది లేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతమంది లేరు. సో ఇలాంటి ప్రపంచంలో మనం వచ్చి ఇరుక్కున్నాం, ఎలా ఉంటుందో అని చెప్పి అలాగా కృష్ణనగర్ బి బ్లాక్ నుంచి అలాగా ట్రై చేసుకుంటూ ఇప్పుడు మేము ముందుకు వచ్చాం ఐ డ్రీమ్కి. సో అంటే కష్టం లేకుండా ఏ ఇండస్ట్రీ ఉండదు. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఎ జర్నలిజం, పాలిటిక్స్ కానీ అంటే అది వేరే జోన్. అది అంటే అబద్ధాలు చెప్పి బతకాలి అక్కడ. ఇక్కడ సిన్సియర్గా మనం పనిచేయాలి. సో మన చదువుకి మనం ఎంచుకున్న మార్గానికి తేడా ఉంటుందండి. చాలాసార్లు మదన పడ్డా నేను. మంచి సుందరకాండలో వెంకటేష్ బాబులాగా మంచి ప్రొఫెసర్ అయ్యేవాళ్ళం ఇప్పటికి. ఇదేంటి అనుకుంటే దీంట్లో ఉన్న ఆనందం పడిన కష్టానికి తర్వాత మనకంటూ ఒక గుర్తింపు వచ్చాక వెనక్కి తిరిగి ఇలా చూసుకుంటే అమ్మ ఇంతమంది మనకి హెల్ప్ చేశారా, సో ఎప్పుడూ వీళ్ళకి మనం కృతజ్ఞతాభావంగా ఉండాలి. అలా ఉంటేనే మనం నిలబడగలుగుతాం. ఇప్పుడు వీళ్ళెవరు అని చూస్తే పైనుంచి కిందకి మనం చిన్నప్పుడు ప్యాక్మ్యాన్లో పేరుస్తాం, అలా పడిపోద్ది గ్రాఫ్. మీరు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. మీలాంటి వాళ్ళు ఊళ్ళల్లో మంచి లెక్చరర్గా ఉండడానికైనా సిద్ధపడతారు కానీ అవునండి అది చెప్తూ ఉంటారు కదా, మంచి కాలేజ్లో లాస్ట్ బెంచ్లో ఉండడం బెస్ట్, చెత్త కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం కన్నా అని. సినిమా ఇండస్ట్రీలో ఉండే డాష్ ఐ మీన్ ఆ మెస్ గురించి మీకు తెలుసు. అయినా కూడా మీరు ఎలా అయినా దీంట్లో ముందుకెళ్ళాలి అనే ప్రెషర్తో ఎలా రావాలనిపించింది? అంటే మా మదర్ ఏదో సరదాగా అంటుండేవారండి, మా అబ్బాయి ఒక పెద్ద హీరో అయితే ఏదైనా సినిమాకి, అప్పుడు మాది తాడేపల్లి కూడా ఉండి వెస్ట్ గోదావరి, సినిమాకి వెళ్తే మా అబ్బాయి ఎప్పుడైనా హీరో అయితే ఇమ్మీడియట్గా చూసేవాడిని, ఏంటి కోరిక ఇలా ఉందని. ఒరే కారులో నువ్వు ముందు సీట్లో నేను పక్కన కూర్చొని వెళ్తుండాలని, ఇవన్నీ జరిగే పనులు కాదు, ముందు నేను చదువుకొని ఉన్నాను అంటే ఆమెకు ఉంది ఒక చిన్న సరదాగా అంటూ ఉండేది. అది నిజమవుద్దని నేను అనుకోలేదండి. బై ఫోర్స్ ఇండస్ట్రీకి వచ్చాను. నువ్వు బాగుంటావు ట్రై చేయి అని మాకు ప్రభాకర్ రెడ్డి గారు, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మా గురువు గారు ఆయన, నువ్వు మా కల్చరల్ యాక్టివిటీస్కి ఆంధ్ర యూనివర్సిటీకి ఎప్పుడు ఎవరో ఒక గెస్ట్ వస్తుండదు. ఆ గెస్ట్లో వన్ ఆఫ్ ద గెస్ట్ ఈజ్ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ వన్ మోర్ గెస్ట్ ఈజ్ రావు గోపాలరావు గారు. నా అదృష్టం ఏంటంటే రావు గోపాలరావు గారు రావు రమేష్కి కూడా యాక్టింగ్ అంత నేర్పారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ నాకు ఒక ఇన్స్టిట్యూషన్స్ లాగా. ఈ సెల్ఫ్ రెస్పెక్టు, ఈ టన్నులు ఈ ఎక్స్పీరియన్స్లు, ఈ ఓర్పు సహనం వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. లేదా దట్ టైం నా ఏజ్ ఏంటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పీక్లో ఉన్న రావు గోపాలరావు గారు ఏంటి, ప్రభాకర్ రెడ్డి గారు, అసలు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటండి చెప్పటాకే వేరే రకంగా ఉండదు. నవ్వుకునేవారు మొత్తం, నీకు రావు గోపాలరావు ఫ్రెండ్ అంటే మాకన్నా చెవులో ఎవడో పువ్వు పెట్టుకోలేదని చెప్పి, లేదు మా గురువుగారు ఆయన, వాళ్ళు ఇచ్చిన ఇంజక్షనే ఈరోజు నేను నిలబట్టకండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఎదురుపడితే నమస్కారం పెట్టండి, మనం ఎవరిని డీగ్రేడ్ చేయొద్దు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి చోట ఒక అవకాశం ఉంటుంది, ఆ అవకాశం కోసం మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. అది మనం దాటిపోయిందంటే మనం ఏం చేయలేం. దీనికి ఒక ఉదాహరణ భరణి గారు రాశారండి, చిరంజీవి గారి గురించి రాశారు. ఒకటి జోష్ రవి అని ఫ్రెండ్ ఉన్నాడు యాక్టర్, తను నాకు నిన్నే చెప్పాడు. అది నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఇప్పుడు ఒక మనకి అవకాశాలు రావు అని వెళ్ళిపోయి బీచ్ దగ్గర, అంటే జనరల్గా కొంతమంది నటులు మనకి అవకాశాలు రావు అని కూర్చుని అలా నిరాశగా నిస్పృహగా ఉన్న టైంలో సినిమా కళామ తల్లి అనే గుర్రం పరిగెడుతుంది.
ఆ గుర్రం వెనకాల అలుపెరగని ఎదురులా పరిగెట్టి ముందు దాన్ని మెడపట్టుకున్నాడు, తర్వాత జూలు పట్టుకున్నాడు, తర్వాత దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఎన్ని ఒడిదుడుకులు అన్నా స్వారీ చేసి మెగాస్టార్ అయ్యాడు. సో చూడండి, రాయటంలోనే ఆ చెప్పటంలోనే ఎంత ఇన్స్పిరేషన్ ఉందనేది అక్కడి నుంచి. సో మెగాస్టార్ అనుకునే వ్యక్తి స్టిల్ ఈజ్ మెగాస్టార్. సో ఇన్స్పిరేషన్ మా అందరికీ అక్కడి నుంచి వచ్చింది. నిన్న అది చదవంగానే, జోషివే చదవంగానే నాకు మనం ఇంకా చేయాలి, ఇంకా ఇది అసలు కాదు, ఇది ఇంకా మెట్లు చాలా ఉన్నాయి ఎక్కాల్సినవి అనుకున్నమాట నేను. రైట్.